पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజాషాఢమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44 తిథి పంచమి రాత్రి 12:54 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 10:39 వరకు, వర్జం ఉదయం 9:27 నుంచి 10:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, మరల రాత్రి 11:14 నుంచి 11:59 వరకు, అమృతకాలం సాయంకాలం 6:15 నుంచి 7:43 వరకు, రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు విశేషం మంగళవారం. మంగళవారం శుభ కార్యక్రమాలకి ఉత్తమము కాదు. అలాగే కొత్త బట్ట కట్టుకోవడం లాంటి కార్యక్రమాలు కూడా చేయరు. కానీ కోర్టు కేసులు, విజయానికి అవకాశం ఉన్నటువంటి క్రీడలు మొదలైనటువంటి వాటిలో ఈ వారం విజయాన్నిచ్చేదిగా, జయవారంగా కీర్తించబడుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆరాధించవలసినటువంటి దేవతలలో గణపతి, విఘ్నాలు తొలగడానికి, అప్పులు తీరడానికి, అలాగే కుమారస్వామి ఉత్తమ సంతానానికి, ఉత్తమ విద్యకు, ఆంజనేయ స్వామి విజయాలకు, వివేకానికి, ఆరోగ్యానికి, నృసింహస్వామి అప్పులు తీరడానికి, అలాగే అంగారకుడు తగ్గని కురుపులు మొదలైనవి తగ్గడానికి, అలాగే అప్పులు తీరడానికి ఆయా దేవతల్ని ఆయా స్తోత్రాలతో ఆరాధించుకోవాలి. ఈ ప్రకారంగా మనం ఆచరించినందువలన ఏమవుతుంది? మనలో గర్వము పొడసూపకుండా మన కష్టాలు తొలగుతాయి. తద్వారా వివేకం వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. కుండలు వేరైనా మట్టి ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో విశిష్టవంతమైన మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. వాటిలో దాగిన పరమార్థం చాలా అద్భుతం. పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, గంధం, పాలు, పెరుగు,
నేయి, తేనె, తులసి, చక్కటి గంగాజలం. ఇవన్నీ కూడా అద్భుతవంతమైనటువంటి పవిత్రవంతమైనటువంటి వస్తువులు. పూలతో స్వామిని అర్చన చేసేటప్పుడు ఆ పువ్వు కాడ పైభాగానికి వచ్చేటట్టుగా అర్చన చేస్తాం. కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో బొట్టు పెట్టుకోవాలి, ఆయుష్ పెరుగుతుంది. పసుపును స్త్రీలు ప్రతినిత్యం కనుక వాడినట్లయితే పూజలోను లేక ఇంటిలోను లేక స్నానమాచరించేటప్పుడు కూడా ఇలా వాడినట్లయితే క్రిమి సంహారక తత్వం పసుపులో దాగిన పరమార్థం. సౌభాగ్య చిహ్నాలుగా మనకు ఈ పసుపు, కుంకుమ, గంధం చెప్పారు. అందుకే నోములు, వ్రతాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా వీటిని ఉపయోగించి తీరుతాం. లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి మంగళకర ద్రవ్యాలు ఇవన్నీ కూడా. చక్కగా పెద్ద ముత్తైదువుకు పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ అలా చక్కగా నుదుటన అద్ది చేతిలో తమలపాకులతో కూడినటువంటి దక్షిణతో కూడినటువంటి ఒక్కను పెట్టి నమస్కృతాంజలి గడిస్తారు. ఇలా మన సంప్రదాయంలో ప్రతినిత్యం కూడాను ఏదో ఒక చోట జరిగేటువంటి విశిష్ట లక్షణం. ఈ పవిత్రవంతమైనటువంటి వస్తువులు మనం ప్రతి పుణ్య కార్యక్రమాల్లో కూడాను ఉపయోగించవలసిందే. అందుచేతనే పసుపుకి, కుంకుమకు, గంధానికి అంత గొప్ప విలువను ఇచ్చారు. కాబట్టి ఇవి ఔషధీయుక్తమైనటువంటి గుణగణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి పసుపు గనక వాడినట్లయితే క్రిమి సంహారక తత్వం, గంధం గనక అలా గొంతు దగ్గర వ్రాసినప్పుడు శాంతి తత్వం వస్తుంది. నుదుటిన అలంకరించినా కూడాను వేడి అనేటువంటిది తగ్గిపోయి ఒక విధమైనటువంటి ఆనందకరమైనటువంటి భావనా పరంపర వచ్చి తీరుతుంది. నుదుటిన కుంకాన్ని ధరించినప్పుడు దిష్టిదోష ప్రభావం నుంచి మనిషి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కుంకుమ పూజ పరమేశ్వరికి చక్కగా చేసి ఆ కుంకాన్ని మనం నిత్యం గనక అలంకరణగా ఉపయోగించుకున్నట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రామ కైంకర్యమునకు గ్రామములను సంచరించుచు కన్నట్టి జనుల నడత అందు కొన్నిటి ఈ రీతి పొందుపరిచి వాసుదాసుండు లోకులు బాగుపడగా రామ విభునకు అర్పించే రాగమునను ప్రథమ భాగంబుగాగ సద్భక్తి మీరా. రామ కార్యం కోసం రామ కైంకర్యమునకు గ్రామములను, ఎన్నెన్నో గ్రామాలను రామాలయ పునరుద్ధరణ కోసం నేను వెళ్ళి అందరినీ విరాళాలు అడిగినప్పుడు అక్కడ జనుల యొక్క నడవడిని నేను ఎలా గమనించానో అందులో కొన్నిటిని ఈ రీతి పొందుపరిచి, ఈ పద్యములలో పొందుపరిచి వాసుదాసుండు లోకులు బాగుపడగా రామ విభునకు అర్పించే రాగమునను. ఇక్కడ ఈ శతకం ఎందుకు రాశారో ప్రధానమైన ఉద్దేశం చెబుతున్నారు ఆయన. గ్రామానికి సంచరించినప్పుడు ఎదురైన సన్నివేశాలు, వ్యక్తులు, వారు ప్రదర్శించినటువంటి భక్తి, సేవ, ఇటువంటి భావములన్నిటినీ కూడా పద్యరూపములలో వారి వారి పేరులతో పేర్కొనటం ఎందుకనంటే ఇవి విన్నటువంటి అన్ని వర్గముల వారు కూడా మళ్ళీ ఇటువంటి భక్తితో మనం గనక ఏదైనా సత్కార్యం చేస్తే ఇలా
కాలక్రమంలో మన గురించి కూడా చెప్పుకుంటారు కదా, ఈ శరీరం ఉండేది ఎంతకాలం, ఈ శరీరంతో మనం చేసే పనులు మంచి పనులు శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా ఈ పేరు మీద ఈ సమాజంలో అందరూ మాట్లాడుకుంటారు కదా, అంతకంటే ఈ జన్మకి ధన్యత్వం ఏమిటి అని ఆలోచించి అందరూ సత్కార్యాలు చేస్తారనే ఉద్దేశంతో, వారి పట్ల కృతజ్ఞతతో, భావితరాల వారికి ఇది ఆదర్శంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాసుదాసుండు లోకులు బాగుపడగా, ఈ ఇచ్చిన వారు ఎలాగో బాగుపడ్డారు, ఇక దాని గురించి వేరే ఇక ప్రశ్నే లేదు. వీరికి ఉత్తమ గతులు కలుగుతాయి. పరమ సంతృప్తితో వీరు జీవితాన్ని కొనసాగించారు, సాలించారు. కానీ తరువాతి తరాల వారు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, ఎక్కడ ఎవరైనా ఏదైనా దేవాలయ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం పూనుకున్నప్పుడు ఇలా మనం కూడా సహాయం చేయాలి అని ఒక స్ఫూర్తిని కలిగించేందుకు ఇది లోకులు బాగుపడటం కోసం ఈ శతకాన్ని రాస్తున్నాను. రామ విభునకు నర్పించే రాగమునను ఎంతో ప్రేమతో రాసి వారందరి పేరు మీద శ్రీరామునికి సమర్పించాను. సద్భక్తి మీరా, ఎంతో సద్భక్తితో నేను ఈ శతకాన్ని వ్రాశాను. భక్తి ప్రబలుత ధారుణి ప్రజలయందు, నేను కోరుకునేది ఏమిటంటే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిర్మలమైన హృదయంతో కూడిన సద్భక్తి కలుగుగాక. భక్తి ప్రబలుత ధారుణి ప్రజలయందు, అందరికీ కూడా సద్భక్తి కలగాలి. దాన ధర్మ సురక్తియుతనరుగాక, పాత్రులైన వారికి దానం చేయటం, ధర్మంగా జీవించటం అనేది అందరికీ అలవడునుగాక. స్వార్థపరత నశించుత జనులయందు, ఎంతసేపు తాను తన కుటుంబం కోసమే పాటుపడటం కాకుండా ఆ పైన ఆ పక్కన ఈ ప్రక్కన ఉన్నటువంటి వారి గురించి కూడా ఆలోచించి వారికి కూడా ఏదైనా సహాయం చేయాలనే బుద్ధి అందరికీ కలుగుగాక. శ్మాసుతే సునికరుణ టెంకాయ చిప్ప, ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహంతో అందరికీ ఇటువంటి సద్బుద్ధి సద్గుణాలు కలుగుగాక అని పరమద్భుతమైన భావములతో, అనుభవములతో, అనుభూతితో, రామభక్తితో కవి యోగీశ్వరులై, మహాభక్తాగ్రేసరులై గ్రామ గ్రామానికి రామ కార్యం కోసం సంచరించి అందరూ సహాయం చేసిన వారిని కూడా గుర్తుంచుకుని పద్యాలలో పొందుపరిచి వారందరికీ సద్గతులు సుఖశాంతులు కలిగించమని శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటూ ఒక టెంకాయ చెప్పకి శాశ్వతమైనటువంటి స్థానాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో కల్పించి, అంతకు పూర్వం ఏ కవీశ్వరుడు చేయనటువంటి అద్భుతమైన ప్రయోగాన్ని చేసి భక్తి శతకముగా, నీతి శతకముగా, ఆదర్శవంతముగా అందరూ జీవించేలా ఎలా ఉండాలో తెలియజేస్తూ ఒంటిమిట్ట కోదండరామ స్వామి కీర్తిని శాశ్వతముగా ఆ స్వామికి సమర్పించిన ఈ కవి యోగీశ్వరుల టెంకాయ చెప్ప శతకంలోని ఈ పద్యాలు ఈ రోజుతో సమాప్తమైనాయి. ఈ టెంకాయ చెప్ప శతకాన్ని చెప్పుకోవటమే కాదు, దీనికి ముందు 100 మంది మహాకవులు రాసిన భక్తి శతకాల గురించి చెప్పుకుని ఇప్పుడు ఆ దేవతామూర్తులందరికీ టెంకాయలు కొట్టినట్టుగా మనం ఇప్పుడు ఈ టెంకాయ చెప్ప శతకాన్ని చెప్పుకున్నాం. చాలా ఆనందప్రదమైనటువంటి అంశం ఇది. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భజే రమ్య రంభావళీ నిత్యవాసం, భజే బాలభానుప్రభాచారుభాసం, భజే చంద్రికాకుందమందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ
జయ జయ రామ. రామునిలో సంపూర్ణముగా ఉన్న గుణములు ప్రధానముగా 7 కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఉత్సాహం ఉంది ఆయనకి. ఎప్పుడు నిరుత్సాహం అనేది లేదు రామచంద్రమూర్తికి. ఉత్సాహ స్వరూపుడు ఆయన. రెండవది పౌరుషం అంటే పురుష ప్రయత్నం. నా వల్ల ఏమవుతుంది అనుకోకూడదు. ఎప్పుడు కూడా నేను సాధించగలని ప్రయత్నశీలత ఉండాలి. అందుకే అతనికి ఉత్సాహం ఉన్నది, పౌరుషం ఉన్నది. మూడవది సత్వం, బలం ఉన్నది అతని వద్ద. ఇక అనుసంస్యం, కఠినత్వం ఏమీ లేని దయ ఉన్నది అతని వద్ద. ఇంకోటి కృతజ్ఞత, చేసిన మేలును మర్చిపోడతడు. తర్వాత విక్రమశ్చ, పరాక్రమం ఉన్నది. ప్రభావశ్చ, ప్రభావం ఉన్నది. ఈ 7 గుణములే కాక ఇంకా ఎన్నో దివ్య గుణములున్నవాడు. ఇది రామకీర్తనం. పైగా ఆ మహానుభావుడు 14,000 రాక్షసులను కూడా ఒకేసారి సంహరించినటువంటి వాడు అనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఎప్పుడు అనుగ్రహిస్తాడో అనుకుని కళ్ళ నీళ్లతో అమ్మ నిలబడగానే వెంటనే హనుమంతుడు, అమ్మా నువ్వు దుఃఖపడకమ్మా, ఇప్పుడే చెప్పాను కదా రామచంద్రమూర్తి సైన్యాన్నతని సిద్ధం చేసి ఉంచాడు. ఒకవేళ నీకు ఇప్పుడే రాముణ్ణి చూడాలి అంటే ఈ క్షణంలోనే నేను నీకు విమోచనం కలిగించగలను. అథవా మోచయిష్యామి త్వామజ్జైవ వరానని అస్మాత్ దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిందతే. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టి నువ్వు అంటే చాలు, నీకు విమోచనం కలిగిస్తాను. నా యొక్క మూపుపై నువ్వు కూర్చుంటే తిన్నగా తీసుకువెళ్ళి సముద్రాన్ని దాటించి ఆ రామచంద్రమూర్తి సన్నిధిలో నిన్నుంచుతానమ్మా. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తిమే ఓఢుం లంకామపి సరావణం. నువ్వేమీ సందేహించకు. నిన్ను మొయ్యగలనా లేదా అని సందేహం వద్దు. రావణుడితో పాటు సమస్తమైన లంకను కూడా నా భుజాల మీద మొయ్యగలనమ్మా నేను. అహం ప్రస్రవణస్థాయ రాఘవాయ అజ్జమేతిని ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలహ. నిన్ను తిన్నగా ప్రస్రవణగిరిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి సన్నిధిలో ఉంచుతాను. ఎలాగో అంటే అగ్నిదేవుడు తన యందు ఇవ్వబడినటువంటి ఆజ్యాన్ని, ఆహుతిని, హవ్యాన్ని తీసుకువెళ్ళి ఇంద్రుడికి ఎలా ఇస్తాడో అదేవిధంగా నేను నిన్ను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగిస్తానన్నాడు. ఉదాత్తమైన ఉపమానాన్ని వాల్మీకి ఇక్కడ ప్రయోగించాడు. ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలహ. యజ్ఞాగ్ని యందు హుతము చేయబడిన హవ్యమును అగ్నిహోత్రుడు ఏ విధంగా ఇంద్రుడికి ఇస్తాడో అలాగా అని చెప్పగానే ఈయన యజ్ఞాగ్ని స్వరూపుడు అనే ప్రతిపాదన కనిపిస్తున్నది. అగ్నిం దూతం వృణీమహే అని ఉపనిషత్తు మనకు చెప్తున్నది. అలా వేదవాక్యమైనటువంటి ద్వాన్ని స్ఫురింపజేసుకుంటే ఈయన సాక్షాత్ యజ్ఞాగ్ని స్వరూపుడు. రామాయణమంతా యజ్ఞమర్మములున్నాయి. అందుకే రామాయణం కానీ సుందరకాండ కానీ పారాయణం చేసినా శ్రవణం చేసినా అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అదొక ప్రత్యేకమైన అంశం. యజ్ఞతత్వమే రామాయణం. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. దానిపై పరిశోధనాత్మకంగా చెప్పాలంటే అదొక ప్రత్యేక ప్రవచనం అవుతుంది. అస్తు. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సఖలక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధేయథ. నువ్వు ఎటువంటి రాముణ్ణి చూస్తావో తెలుసా? నేను తీసుకువెళ్ళి పెట్టిన వెంటనే సమస్తములైన వానరశాలని సన్నద్ధం చేసి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూస్తావు. ఎలాగంటే సమస్తమైన దైత్యుల్ని సంహరించడానికి సన్నద్ధుడైన విష్ణువు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు రామచంద్రమూర్తి. అనగానే ఆయన సాక్షాత్ విష్ణువు అనే ధ్వని మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు. త్వద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నాగరాజస్య మూర్ధని. నిన్ను చూడాలని కుతూహలపడుతున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని నువ్వు దర్శిస్తావమ్మా. కనుక నా యొక్క భుజాలపై నువ్వు కూర్చుంటే తిన్నగా తీసుకువెళ్ళి రాముని వద్ద పెడతాను అన్నాడు ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు సీతాదేవి యొక్క శోకాన్ని చూసి ఆమెను ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో, తల్లి నువ్వు వేదన పడనవసరం లేదు, రామచంద్రమూర్తి సర్వ విధముల సన్నద్ధుడై ఉన్నాడు, నీ జాడ తెలియడం ఆలస్యం, ఆయన బయలుదేరతాడు. అలా సిద్ధంగా ఉన్న రాముని వద్దకు ఇప్పుడే కావాలన్నా నేను నిన్ను తీసుకువెళ్ళగలను. నా యొక్క భుజమును నువ్వు అధిరోహిస్తే క్షేమంగా తీసుకువెళ్ళి ప్రస్రవణగిరిపై ఉన్నటువంటి రామచంద్రమూర్తి సన్నిధిలో నిన్ను ఉంచుతాను అని ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు చెప్పారో సీతాదేవి ఆశ్చర్యపోయిందట మాట విని. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిష మత్పృష్టమధురుహ్యత్వం తరాకాశ మహార్ణవౌ. నువ్వు ఈ సముద్రాన్ని సులభంగా దాటవచ్చు నా సహాయంతో. నా భుజంపై నిన్ను కూర్చోబెట్టి ఆకాశంలో తీసుకువెడుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడు వీరితో నువ్వు కబుర్లాడుతూ వెళ్ళొచ్చు అన్నాడు. అంటే ఆకాశంలో అంత ఉన్నతమైన మార్గం ద్వారా నిన్ను తీసుకువెళ్తాను, సూర్యచంద్రుడితో కబుర్లాడుతున్నట్లు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఆ విధంగా స్వామి తన యొక్క శక్తిని ప్రకటించాడో అది విని ఆశ్చర్యపోయింది తల్లి. వెంటనే చిన్న మందహాసం చేసి హనుమతో అంటున్నది, మైథిలీతు హరిశ్రేష్ఠ శ్రుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగీ హనుమంతమథాబ్రవీత్. హర్ష విస్మిత
అతని మాటల యొక్క ఉత్సాహాన్ని చూసి ఆనందం కలిగిన ఆశ్చర్యం కూడా కలిగి అంటోంది. హనుమాన్ దూరమధ్వానం కథం మాం ఓఢుమిచ్చసి తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరియూథపా. ఓ హనుమంతుడా, అంత దూరాన్ని నువ్వు ఎలా తీసుకువెళ్ళగలవు నన్ను? నీ యొక్క కపిత్వాన్ని సార్థకం చేసుకుంటున్నావు అన్నది. కపిత్వం అంటే వానరత్వం, వానర చాపల్యాన్ని చూపిస్తున్నావు. అసలు నీ శరీరాన్ని నువ్వు చూసుకున్నావా? ఎంత చిన్నగా ఉన్నావు నువ్వు. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి. అల్ప శరీరం కలిగినటువంటి నువ్వు అనంతాకాశ మార్గం కూడా నన్ను ఎలా తీసుకువెళ్ళగలవు అనగానే హనుమంతుడు ఒక్కసారి తనని తాను చూసుకున్నట్ట. ఉత్సాహంతో మాట్లాడుతున్నాడు కానీ తనను తాను తగ్గించుకున్నానన్న విషయం మర్చిపోయాడు. ఆయన తన సహజ స్వరూపంతో ఉన్నాననే భావనతోనే ఇంతవరకు మాట్లాడాడు. ఎప్పుడైతే అమ్మ ఇలా అన్నదో ఆయనకు ఒక్కసారి ఒక పౌరుషం వచ్చింది. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చిత్తయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. ఒక కొత్త పరాభవం కలిగినట్టు అనిపించింది ఆంజనేయ స్వామికి. ఇంత చిన్న శరీరం ఉన్నవాడివి నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళగలవు అనే మాట హనుమంతుడు లాంటి మహావీరునికి ఒక చిన్న అవమానంలా అనిపించవచ్చు. అందుకు ఆ పరాభవం అది నవం పరిభవం కృతం, కొత్తగా వచ్చిన ఒక పరాభవంలా అనిపించి అమ్మతో అంటున్నట్ట. ఇక్కడ విశ్వనాథ వారు గొప్పగా అనిపించారు. అనిన ఇట్టెలని హనుమా అమ్మవు నీ విట్టులంటివిగా నవ్వురకుంటినమ్మా అన్నారు. అమ్మవన్నావు గనుక ఊరుకున్నానమ్మా. ఈ భుజమ్ము పైన ఎక్కించుకుంటిని రామలక్ష్మణులను రాఘవులను. ఈ భుజం మీదే రామలక్ష్మణ ఉభయులను కూడా నేను ఎత్తుకుని తీసుకువెళ్ళాను సుగ్రీవుని వద్దకు. నా యొక్క సత్వము నా బలము ఈమెకు తెలియలేదు అని తెలుసుకుని స్వామి ఒక్కసారి తన యొక్క అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితేక్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః. నా యొక్క బలము ప్రభావము ఈ రెండు ఈ తల్లికి ఇంకా తెలియలేదు కనుక వైదేహి నా యొక్క రూపాన్ని ఇప్పుడు చూచుగాక అని హనుమంతుడు ఒక్కసారి తన యొక్క అసలు స్వరూపాన్ని చూపించాడు. అల్ప శరీరం నుంచి మహాశరీరానికి స్వామి తనని తాను వర్ధిల్ల చేసుకున్నాడు. ఇది సంచించ హనుమాన్ తదా ప్లవగ సత్తమః దర్శయామాస వైదేహ్య స్వరూపం అరిమర్దన. శత్రువుల్ని మర్దింపజేసే ఆంజనేయ స్వామి వారు తన స్వరూపాన్ని చూపిస్తూ ఉండగా తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. సీతకు విశ్వాసం కలిగేక వర్ధితుమారేభే వర్ధిల్లడం మొదలుపెట్టాడు స్వామి. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే మేరు మందర సంకాసౌ బభూ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థేచ సీతాయా వానరోత్తమ హరి పర్వత సంకాస తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్ట నఖో భీమో వైదేహీబ్రవీత్. మేరు మందర సంకాసో, మేరు పర్వతమా మందర పర్వతమా అనిపించేటంతగా మహోన్నతంగా తన శరీరాన్ని పెంచాడు. పైగా మేరు పర్వతం అంటేనే బంగారు పర్వతం. అది ఆంజనేయ స్వామి శరీరం కూడా బంగారు ఛాయతో మెరిసిపోతుంది, సూర్యకాంతి వలె భాసిస్తున్నది. అలాంటి సూర్యకాంతి వలె మెరిసిపోతున్న ఆ శరీరం ఒక బంగారు కొండ వలె ఉన్నది. కాంచనాద్రి కమనీయ విగ్రహం అని చెప్తుంది శాస్త్రం. అలాగ కాంచనాద్రి బంగారు పర్వతం వలె వర్ధిల్లినటువంటి స్వామి దీప్తానల ప్రభ ప్రకాశిస్తున్న అగ్నిజ్వాల వలె ఉన్నాడు. పైగా పర్వత సంకాస తామ్రవక్త్ర ఎర్రని ముఖంతో మహాబలుడై వజ్రదంష్ట నఖ వజ్రము వంటి కోరలు వజ్రము వంటి గోళ్లతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ వజ్ర అనే మాట ఉన్నది. హనుమంతుని యొక్క శరీరం కూడా వజ్రాంగము, అందుకే స్వామికి వజ్రాంగ బలి అని పేరున్నది. ఈ వజ్రాంగ బలి నామమే బజరంగ బలి అని ప్రసిద్ధి చెందింది. వజ్ర అంగ బలి అంటే వజ్రము వంటి శరీరము కలిగినటువంటి వాడు వజ్రకాయుడు ఆంజనేయ స్వామి వారు. ఈ చూపించిన మహాస్వరూపం జాజ్వల్యమానంగా భాషిస్తూ ఉన్నది. వెంటనే గగనమండలంలో ఉన్నటువంటి ఋషులు దేవతలు కూడా ఆంజనేయ స్వామి మహారూపానికి నమస్కారం చేస్తున్నారు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. జయదత్త, శిష్యులకు ఒక్కొక్కసారి తాము ఎంతో గొప్పగా గురువును సేవిస్తున్నామనే భావం కలుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అయితే అది చాలా పొరపాటయ్యా. నీ మీద కరుణతో నిన్ను ఉద్ధరించేందుకే గురువు నీకు సేవను అనుగ్రహిస్తాడు. నీ మీద ఉండే ప్రేమ అంతగా ఉంది. నీ మీద కరుణతో
నిన్ను ఉద్ధరించేందుకే గురువు నీకు సేవను అనుగ్రహిస్తాడు. ఆ భాగ్యం దొరకటం నీ అదృష్టంగా భావించాలి, కానీ నేనేందుకు గొప్పగా చేస్తున్నాను అనుకోరాదు. నేను అన్నీ వదిలేసి వచ్చాను, నేను అంతా వచ్చిందే స్వామీజీ కోసరం అనుకోకూడదు. నీకోసం నువ్వు వచ్చావు, మధ్యలో స్వామీజీని ఎందుకు అంటున్నావు? ఇప్పటికీ నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అందుకని మాటిమాటికి అట్లా ఇంకొకరి మీద, గురువు మీద పెట్టకూడదు. ఎప్పుడు గురువు నాకు రప్పించుకున్నాడు ఇక్కడ అనే అది కూడా అనకూడదు. నా మీద దయతో స్వామి నన్ను ఇక్కడికి రావటానికి, ఈ అనుగ్రహం నాకు సేవ చేయటానికి అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పుకోవాలి. కానీ గొప్పగా ఇది నాకు మహాభాగ్యం, ఇది నా అదృష్టం అని భావించాలి. కానీ నేనేదో గొప్పగా చేస్తున్నానని ఎప్పటికీ చెప్పుకోరాదు, అనుకోకూడదు. ఇంకొకరికి చెప్పకూడదు, నువ్వు అనుకోకూడదు. కుశిక మహారాజు తన గురువుకు చేసిన మహత్తరమైన సేవను మనం గమనిస్తే, గురు సేవలో మనస్సు ఏ విధంగా ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. కుశిక మహారాజు అదేం అంత సేవ చేశాడా? కుశిక మహారాజును గురుభక్తిని పరీక్షించాలని సంకల్పం చేసుకొని ఒకనాడు చ్యవన మహర్షి ఆయన రాజ్యానికి వచ్చాడు. ఏమంత భక్తి ఉందా చూస్తామని చెప్పి మహర్షిని చూస్తూనే రాజు ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. మీ రాకతో ఈరోజు మా నగరం పావనమైంది. ఏదో ఒక కారణం లేకుండా మహాత్ములు కాలు కదపరు. ఉత్తమ తపోధనులైన మీలాంటి వారి సేవాభాగ్యం మాకు దొరకటం అదృష్టం. నేను ఏం సేవ చేయాలో ఆదేశించండి అని వినయంగా ప్రార్థించాడు. రాజా, నీ వినయ విధేయతలు నాకు సంతోషం కలిగిస్తున్నాయి. నాకు ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. కొద్ది రోజులు నీ దగ్గర ఉండి వెడదామని వచ్చాను. నువ్వు నీ భార్య నాకు ఏ లోటు రాకుండా పరిచర్యలు చేస్తే చాలు అన్నాడు మహర్షి. ఎంత పరీక్ష! గురువుగారు అట్లా అనటం అనేది చాలా అపురూపంగా ఉన్నది. ఎంత పరీక్ష చేయటానికి వచ్చారు చూడండి. అయ్యా, నీ ఇంట్లో ఉంటా, నాకు మంచి సేవ చేయండి, ఇద్దరు కూడా మంచి సేవ చేయండి, మీ ఇద్దరు చేరుకొని అని ఎవరైనా అంటారా? ఇది పరీక్షనే కదా, సద్గురువు ఇచ్చేటువంటిది. రాజు అంగీకరించి చ్యవనుడికి అన్ని విధాల అనుకూలమైన ఒక మందిరం ఏర్పాటు చేశాడు. మునికి రుచికరమైన పదార్థాలతో భిక్షను ఏర్పాటు చేసి సంతృప్తిపరిచాడు. భోజనం పూర్తయ్యాక చ్యవనుడు రాజుతో, రాజా, నాకు నిద్ర వస్తుంది. నేను నిద్ర నుండి లేచేంత వరకు నీవు నీ భార్య నా పాద సేవ చేయాలి. నా అంతట నేను లేచే వరకు నన్ను మీరు లేపకూడదు. చూస్తామా ముందుకేమవుతుందో. జై గురుదత్త.